మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ సిహెచ్ గౌతమి గారు రచించిన మీలో సగం. ఒక చక్కని ప్రేమ కథ వినేద్దామండి. ప్రియమైన శ్రీవారికి ప్రేమతో మీ అర్ధాంగి వ్రాయు ప్రేమలేఖ. ఇదేదో కొత్తగా ఉంది నాకే, భర్తకు ప్రేమలేఖ రాయడం. కానీ ప్రేమలేఖ ప్రేమించేవారెవరికైనా రాయొచ్చు అని నా నమ్మకం. అందుకే ఇలా చెప్పడం కంటే రాయడమే ఎంతో ఆనందాన్నిస్తుంది నాకు. ఇందులో రాసే ప్రతి మాట నా మనసు పొరల్లో నిండిన మీ జ్ఞాపకాల నుండి వచ్చినవే. మీ ముందు ఎదురుపడి చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే మిమ్మల్ని చూసిన మరుక్షణం నా గొంతులో మాటలే తప్ప మనసులో భావాలు పలకలేను కాబట్టి. నా జీవితంలో మొదటిసారిగా వ్రాస్తున్న ప్రేమలేఖ ఇదే. తప్పులుంటే మన్నిస్తారని ఆశిస్తూ, మిమ్మల్ని పెళ్లి చేసుకునే వరకు ప్రేమంటే తెలియదు నాకు. నిజం చెప్పాలి అంటే మీరు నా జీవితంలోకి వచ్చిన తరువాత కూడా కొంతకాలం వరకు తెలియలేదు అనే చెప్పాలి. కానీ మన ఈ 5 సంవత్సరాల దాంపత్య జీవితంలో తెలిసిన మరో కొత్త విషయం ఏమిటంటే, నిజమైన ప్రేమంటే బయటకు కనపడేది మాత్రమే కాదు, మనసుతో ముడిపడినది కూడా అని. కష్టపడి పనిచేయాలనే మీ తత్వం, ఇతరులకు సహాయం చేసే మీ మంచి గుణం, ఒక అర్ధాంగి అంటే బానిసలా కాకుండా ఒక సగటు మనిషిలా భావించి నాకు అన్నింటిలో స్వేచ్ఛను కల్పించే మీ మంచితనం, ఇవే మొదటగా మీలో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నవి. మీరు ఒక్కరోజు ఇంట్లో లేకుంటే తెలుస్తుంది మీ మీద నాకున్న ప్రేమ ఎంతో. నా లోకమంతా చీకటిగా అనిపిస్తూ ఉంటుంది ఆ రోజంతా. కానీ ఎన్ని రోజులైనా మీ ప్రేమ మాత్రం ఎప్పుడూ బయటపడేది కాదు. పెళ్ళైన కొత్తలో మీరు ఆఫీస్కి వెళ్ళింది మొదలు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే వరకు రోజుకొక్కసారైనా ఫోన్ చేస్తారేమో అని ఎదురు చూసేదాన్ని. కానీ చేయనే లేదు. దానికి మీ సమాధానం, పెళ్ళైన కొత్తలో ఒకలాగా, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరొకలాగా ఉండటం నాకు రాదు అని. నేనలా నటించలేను, నేను నాలానే ఉంటాను అని. ఆ మాటలు విన్న మరుక్షణం బాధపడ్డ మాట వాస్తవమే అయినా, తరువాత కాలంలో నేను బాధపడకూడదు అన్న ఉద్దేశంతోనే అలా అన్నారని అర్థమైంది. ఇలా ఒకటి కాదు, చాలా విషయాలలో అలా ఎంతో ముందు చూపుతో ఆలోచించే మీ మనసు నాకు బాగా నచ్చింది. మీ ప్రేమ బయటికి కనపడకపోయినా నేను ఇష్టపడింది నాకు దక్కినప్పుడు మీకు కలిగే ఆనందంలో ఆ ప్రేమ నాకు కనపడింది. నేను సరదాగా అడిగినవి కూడా మనసులో పెట్టుకొని ఎప్పటికైనా నాకు అందజేయడానికి మీరు పడే తాపత్రయం నేను గమనించకపోలేదు. కానీ ఈ మధ్య ఎందుకో తెలియదు, మనం తరచూ గొడవ పడుతున్నాం. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసి చూస్తున్నాం. ఇందులో నా తప్పు కూడా ఉంది అని గ్రహించేసరికి మీరు కోప్పడి వెళ్ళిపోతున్నారు. అప్పుడు నా మీద నాకే ఎంతో కోపం వచ్చేది. ఎవరో ఒకరు సర్దుకుంటే బావుండు, అది నేనే అయితే ఏమవుతుంది? పాపం అనవసరంగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గొడవ పెట్టుకున్నాను. అదే ఆలోచిస్తూ బైక్ నడుపుతారేమో, ఎక్కడ మీకు ఏమవుతుందో అని ఆ రోజంతా నా మనసులో ఉండేది కాదు. మరలా సాయంత్రం మీరింటికి వచ్చే వరకు మీ మీదనే నా ధ్యాసంతా. కానీ ఆ గొడవ తర్వాత మన మధ్య పుట్టే ప్రేమ మధురం. ఆ తర్వాతే నిర్ణయించుకున్నాను, ఇంకెప్పుడు మీ మనసును నొప్పించే విధంగా మాట్లాడకూడదు అని. తర్వాత మనం గొడవలు పడ్డ రోజులు గుర్తే లేవు. అంతలా మన ప్రేమ మనల్ని దగ్గర చేసింది. కానీ అలకలు ఆడవారికి కవచకుండలాలు అంటారు కదా, అవి ఎక్కడికి పోతాయి మమ్మల్ని వదిలి? అలా నేను అలకపాన్పు ఎక్కిన ప్రతిసారి మీరు నన్ను బ్రతిమలాడే సమయంలో మీ మొహంలోని అమాయకత్వం నాకెంతో ఇష్టం. ఈ విషయం మీకు చెప్తే ఎక్కడ బ్రతిమలాడటం మానేస్తారు అని ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పలేదనే అనుకోండి, లేకుంటే మరలా బ్రతిమలాడటం మానేస్తారు. మన ప్రేమకి గుర్తుగా పుట్టిన మన బాబు రూపంలో మన బంధం ఇంకాస్త బలపడింది. వాడిని కనే క్రమంలో నేను పడే బాధను చూసి మీరు రాత్రంతా నిద్రపోకుండా నాకు తోడుగా నా పక్కనే ఉన్నారు. ఆ క్షణంలో మీ ముఖంలో నా పట్ల ఉన్న ప్రేమ, నా కోసం మీరు పడే బాధ నేను గమనించాను. తర్వాత రోజు ఉదయం ఉదయించే సూర్యుడిలా ఎంతో ప్రకాశంతో తేజోవంతంగా వెలిగిపోతున్న మన బాబుని మొదటిసారి మీ చేతుల్లోకి తీసుకున్న
ఆ క్షణం మీ కళ్ళల్లోని ఆనందం నాకింకా కళ్ళ ముందే ఉంది. వాడి రాకతో మన జీవితాలలో ఎంతో మార్పు వచ్చింది. మన ఇద్దరి జీవితంలోకి వెలుగును తెచ్చి మనకు కొత్త ఆనందాల్ని తీసుకువచ్చాడు. వాడి రాక మనకు కొత్త బాధ్యతల్ని తెచ్చింది. భార్యాభర్తల నుండి అమ్మానాన్నల పదవిని పొందాము. ఆ తర్వాత మన బాబుని పెంచే ఆ క్రమంలో మీలోని మరో మనిషిని చూశాను. కొడుకును చూసి మురిసిపోయే తండ్రిగా, వాడిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనే మీ ఆశయం నాకెంతో నచ్చాయి. ఇన్ని సంవత్సరాలుగా నాకు బయటకు కనపడని ప్రేమ ఇప్పుడు వీడి రాకతో మీలో చూడగలిగాను. అదే క్రమంలో వాడికి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకునే మీ జాగ్రత్త నచ్చింది. ఇలా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను మీ గురించి. ఇలా తెలుసుకున్న ప్రతిసారి మీ మీద నా ప్రేమ పెరుగుతూ వచ్చింది. మన మధ్య ఈ ప్రేమ జీవితాంతం ఇలానే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీ పాదదాసిగా ఇదే నా కోరిక. కాదు కాదు, పాదదాసిగా అంటే మీకు నచ్చదు కదూ? పాదదాసి అన్న ప్రతిసారి మీరు అనే ఒక మాట పాదదాసి కాదు, నాలో సగం అని. అది విన్న ప్రతిసారి మీరు భార్యాభర్తల బంధానికిచ్చే విలువ అర్థమయ్యేది. అందుకే మన మధ్య ఈ ప్రేమ జీవితాంతం ఇలానే ఉండాలని, కుదిరితే మళ్ళీ జన్మలో కూడా ఉండాలని మీలో సగమైన నా కోరిక. ఈ ఉత్తరం చదివిన తర్వాత మాత్రం దయచేసి నేను అలిగినప్పుడు నన్ను బ్రతిమలాడటం మాత్రం మానొద్దని నా మనవి. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.